భారీ వర్షాలు మొంతా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తామని, ఇప్పటికే రోడ్ల మరమ్మతులకు కార్యాచరణ చేశామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రి కదర దుర్గేష్ వెల్లడించారు. నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ మోంతా తుఫాన్ దాటికి దెబ్బతిన్న కానూరు ఉసులమర్రు రోడ్డును పరిశీలించారు. రోడ్డు బాగా దెబ్బతిందని 3 కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి అనుమతులు, నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రతిసారి రోడ్డు దెబ్బతింటున్నందున ఈసారి సిమెంట్ రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేశామని ఆయన అంగీకరించారని మంత్రి వివరించారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లకు అనుమతులు తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. వెళ్ళట్లేదు అనేటువంటి ఇబ్బంది ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గ్రామస్తుల యొక్క ఉన్నటువంటి రోడ్డు కానూరు ఉసులుమర్రు, కానూరు నుంచి ఉసులుమర్రు వరకు కూడా ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది. అంటే ముందుగానే కొంచెం ఇబ్బంది పడ్డాం, తర్వాత ఈ వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల మరింత ఇబ్బంది పడ్డాం. అయితే ఇది ముందుగానే ఊహించి నేను ఒక 3-4 నెలల క్రితమే దీన్ని శాంక్షన్ చేయించాం. కానూరు నుంచి ఉసులుమర్రు వరకు కూడా అస్తమానం రోడ్డు పాడైపోతుంది కనుక దీనికి సిమెంట్ రోడ్డు ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం, అది వారు శాంక్షన్ చేయడం, 3 కోట్ల రూపాయలతోటి ఈ కానూరు నుంచి ఉసులుమర్రు వరకు కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయింది. దీనికి సంబంధించి సిసి రోడ్డు, అదేవిధంగా పీటీ రోడ్డు బాగున్న చోట పీటీ రోడ్డు వేసి మొత్తంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. దీనికి మన కాంట్రాక్టర్లు కూడా ఫైనలైజ్ అయ్యారు. రేపటి నుంచి పని మొదలు పెట్టమని చెప్తున్నాం. వర్షాలు తగ్గినాయి కనుక రేపు కాకపోతే ఎల్లుండ మొత్తానికి ఈ 2 రోజుల్లో ప్రారంభం అవుద్ది. ఈ రోడ్డుని ఒక దారిలోకి తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నం జరుగుతుంది.